Okay, okay student. Next theorem is quotient ring. డెఫినేషన్ తర్వాత మాకు థియరం చెప్పాం. దాని తర్వాత ఫండమెంటల్ థియరం. ఓకే, ఫండమెంటల్ థియరం స్టేట్ అండ్ ప్రూవ్ ద ఫండమెంటల్ థియరం అని చెప్పేసి అడుగుతారు. ఆల్రెడీ మనం గ్రూప్స్లో కూడా చేసాం, సేమ్ రింగ్స్లో ఉంటుంది. స్టేట్మెంట్ చూడండి. లెట్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ R to R dash is an automorphism. F is mapping from R to R dash is an automorphism with kernel U. Then R by U is isomorphic to R dash. R by U is isomorphic to R dash. ఇది ఫండమెంటల్ థియరం. R by U నుండి R డాష్కి మనం ఐసోమార్ఫిజం ఉంది అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. ఓకేనా. ఐసోమార్ఫిజం అనేసరికి 1 ఆన్టు హోమోమార్ఫిజం ప్రూవ్ చేస్తే ఐసోమార్ఫిజం అనేది అవుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆటోమార్ఫిజం అని ఇచ్చాడు. ఆన్టు అండ్ హోమోమార్ఫిజం అనేది ఇక్కడ అప్లై అవుతూ ఉంటుందన్నమాట. R టు R డాష్కి ఆన్టు హోమోమార్ఫిజం అనేది అప్లై అవుతుంది ఇక్కడ. ఓకేనా. ఇది స్టేట్మెంట్. ఎఫ్ అనేది R నుండి R డాష్కి ఏమవుతుందంటే ఆటోమార్ఫిజం అవుతుంది విత్ కెర్నల్ యూ అని ఇచ్చాడు. కెర్నల్ అనేసరికి ఏంటి, డొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ కోడొమైన్లో 0కి మ్యాప్ అవుతే అవన్నీ కూడా కెర్నల్లోకి ఎగ్జిస్ట్ అవుతుంది. కెర్నల్ డెఫినేషన్ చెప్పుకున్నాం మనం. ఏమ్మా, ఇప్పుడు చూడండి. ఆన్ టు హోమోమార్ఫిజం. ఇది ఆన్ టు హోమోమార్ఫిజం. ఆన్ టు అనే కండిషన్ని మనం ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ R టు R డాష్ ఉన్నప్పుడు ఆన్ టు కండిషన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు చూడండి, వాడు ఇచ్చింది రాసుకున్నాం మనం. గివెన్ దట్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ R టు R డాష్ ఈజ్ ఆన్ టు హోమోమార్ఫిజం అండ్ కెర్నల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూ. యూ అనేది ఏంటంటే కెర్నల్ కింద మనం డిఫైన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ R ఈజ్ ఈక్వల్ టు R డాష్. సో ఎఫ్ ఈజ్ ఆన్ టు అవుతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ R, దిస్ ఈజ్ ద ఇమేజ్ సెట్. ఎఫ్ ఆఫ్ R ఈజ్ ఈక్వల్ టు R డాష్. దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే ఇమేజ్ సెట్ ఇది. ఎఫ్ ఆఫ్ R ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు R. దీన్ని R డాష్ కింద డిఫైన్ చేసుకున్నాం. ఇక్కడ కెర్నల్ని యూ అని చెప్పేసి డిఫైన్ చేసాము. ఇక్కడ ఎఫ్ ఆఫ్ R ఇమేజ్ సెట్ని R డాష్ అని చెప్పేసి డిఫైన్ చేసాం. ఓకేనా. ఇవన్నీ ఏంటంటే వాడు ఇచ్చింది రాసుకున్నాం. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ R టు R డాష్ ఈజ్ ఆన్ టు హోమోమార్ఫిజం అండ్ కెర్నల్ని యూ అని చెప్పేసి తీసుకున్నాం. ఇమేజ్ సెట్ని R డాష్ అని చెప్పేసి తీసుకున్నాం. ఇమేజ్ సెట్ని దీంట్లో ఉన్న ఇమేజ్ సెట్ని R డాష్ అని చెప్పేసి తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, R డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు R. ఇప్పుడు మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే R బై యూ నుండి R డాష్కి ఐసోమార్ఫిజం ప్రూవ్ చేయాలి. R బై యూ నుండి R డాష్కి ఐసోమార్ఫిజం ప్రూవ్ చేయాలి. అంటే వీటి మధ్య మనం ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయాలి. ఆ ఫంక్షన్ వెల్ డిఫైన్ అని చెప్పేసి చెప్పాలి. ఆ తర్వాత మనం ఏంటంటే వాడు ఏదైతే ప్రూవ్ చేయమంటున్నాడో 1 ఐసోమార్ఫిజం ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి 1 ఆన్ టు హోమోమార్ఫిజం ప్రూవ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి మధ్య ఐసోమార్ఫిజం చెప్పాలి కాబట్టి లెట్ డిఫైన్ పై ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ R బై యూ టు R డాష్. పై ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ R బై యూ టు R డాష్ బై పై ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయ్యేటట్టు. అంటే దీంట్లో ఉన్న ఎక్స్ ప్లస్ యూ అనేది దీంట్లో ఎక్స్ అనే ఎలిమెంట్కి మ్యాప్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక మ్యాపింగ్ని డిఫైన్ చేసాం మనం. ఫర్ ఆల్ ఎక్స్ ప్లస్ యూ బిలాంగ్స్ టు R బై యూ. ఓకేనా. సేమ్ డైరెక్షన్లో ఇందాక దీన్ని మనం ప్రూవ్ చేసినట్టే వెల్ డిఫైన్ అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. ఓకేనా. వెల్ డిఫైన్కి రివర్స్లోనే మనం ఏం చెప్పొచ్చు అంటే 1 కండిషన్ కూడా చెప్పొచ్చు మనం. ఓకేనా. నెక్స్ట్ వెల్ డిఫైన్ ప్రూవ్ చేయాలంటే డొమైన్లో 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి మనం. డొమైన్ ఇక్కడ R బై యూలో 2 ఎలిమెంట్స్ A ప్లస్ యూ B ప్లస్ యూ. ఇది కోషియంట్ రింగ్ కాబట్టి దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ A ప్లస్ యూ B ప్లస్ యూ ఫామ్లో ఉంటుంది. ఓకేనా. A ప్లస్ యూ B ప్లస్ యూ ఈజ్ ద ఎలిమెంట్స్ ఇన్ R బై యూ అండ్ A ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ యూ. A ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ యూ. ఈ కోసెట్స్ కండిషన్ మనం ఇందాక చెప్పాం కదా. కోసెట్స్ కండిషన్ చూడండి, ఇక్కడ A ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ యూ ఇఫ్ అండ్ ఓన్లీ if A మైనస్ B బిలాంగ్స్ టు యూ.
సేమ్ కండిషన్ని ఇక్కడ మనం అప్లై చేస్తాం. a minus b belongs to u. సో a minus b belongs to u. u అంటే మనం ఏం రాసాం, కెర్నల్ f అని చెప్పేసి రాసాం. u మీన్స్ కెర్నల్ f అంటే a మైనస్ b అనేది కెర్నల్లో ఉంది అంటే ఈ a మైనస్ b అనేది కోడోమైన్లో జీరోకి మ్యాప్ అయినప్పుడు మాత్రమే కెర్నల్లోకి వస్తుంది. అంటే ఎఫ్ ఆఫ్ దీనికి ఫంక్షన్ అప్లై చేస్తే అంటే దీనికి ఇమేజ్ వచ్చేసి జీరో, కెర్నల్లో ఉంది అంటే దీనికి ఇమేజ్ జీరో అని. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో డాష్. ఎఫ్ అనేది ఆల్రెడీ ఆడు హోమోమార్ఫిజం అంటున్నాడు కాబట్టి హోమోమార్ఫిజం కండిషన్ అప్లై చేయండి. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో డాష్. ఓకే, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో డాష్. దీన్ని ఏమని రాయొచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని రాయొచ్చు కదా. సేమ్ అదే రాసాం. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఏ మీన్స్ పై ఆఫ్ ఏ ప్లస్ యూ. మనం ఆల్రెడీ ఇక్కడ డిఫైన్ చేసాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ అని. సేమ్ అలాగే ఎఫ్ ఆఫ్ ఏ అంటే పై ఆఫ్ ఏ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ పి ప్లస్ యూ బై అవర్ కండిషన్ 1. అంటే ఏంటమ్మా, వెల్ డిఫైన్ అని చెప్పేసి ప్రూవ్ చేసాం. నెక్స్ట్ దీనికి రివర్స్లో వెళ్ళామనుకో, డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి అని చెప్పేసి 1 1 అని ప్రూవ్ చేస్తాం. ఓకే, పై ఈజ్ ద వెల్ డిఫైన్ అండ్ 1 1. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కంపల్సరీగా మీరు చూపించాలి. ఇక్కడ ఓన్లీ ఇంప్లైస్ చూపిస్తే వెల్ డిఫైన్ అవుతుంది. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ చూపిస్తే 1 1 1 1 1 1 కండిషన్ వెల్ డిఫైన్ ప్రూవ్ చేసాం. నెక్స్ట్ పై అనేది హోమోమార్ఫిజం అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. హోమోమార్ఫిజం అనేసరికి డొమైన్లో 2 ఎలిమెంట్స్ ఏ ప్లస్ యూ బి ప్లస్ యూ తీసుకున్నాం. ఫంక్షన్ వచ్చేసి పై కాబట్టి పై ఆఫ్ ఏ ప్లస్ యూ ప్లస్ బి ప్లస్ యూ అండ్ అగైన్ పై ఆఫ్ ఏ ప్లస్ యూ. కోసెట్స్లో రాసాం కదా, ఆ డెఫినేషన్ ఇక్కడ రాసాం. పై ఆఫ్ ఏ ప్లస్ యూ ప్లస్ యూ. పై ఆఫ్ ఏ ప్లస్ యూ అంటే ఎఫ్ ఆఫ్ ఏ అని రాసాం. ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అవుతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఏ మీన్స్ పై ఆఫ్ ఏ ప్లస్ యూ. అవర్ డెఫినేషన్ బై 1 ఫస్ట్ కండిషన్ నుండి రాయొచ్చు మనం. ఎఫ్ ఆఫ్ బి మీన్స్ పై ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, పై ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఏ ప్లస్ పై ఆఫ్ బి అంటే ప్లస్తో హోమోమార్ఫిజం అయింది. నెక్స్ట్ సేమ్ వేలో డాట్తో పై ఆఫ్ ఏ ప్లస్ యూ డాట్ పి ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఏ డాట్ బి ప్లస్ యూ. దిస్ మీన్స్ పై ఆఫ్ ఏ ప్లస్ యూ అంటే పై ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అని రాసాం. అదే రాసాం ఎఫ్ ఆఫ్ ఏ డాట్ బి. ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అవుతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ డాట్ ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఏ మీన్స్ పై ఆఫ్ ఏ ప్లస్ యూ. ఎఫ్ ఆఫ్ బి మీన్స్ పై ఆఫ్ బి ప్లస్ యూ. సో ఫైనలీ పై ఈజ్ ద హోమోమార్ఫిజం. ప్లస్ అండ్ డాట్ ప్రాపర్టీస్తో హోమోమార్ఫిజం చెప్పాం. నెక్స్ట్ వచ్చేసి పై అనేది ఆన్ టు అని చెప్పేసి ప్రూవ్ చేస్తే మన క్లైమ్ ఐసోమార్ఫిజం ప్రూవ్ అవుతుంది. ఆన్ టు చెప్పడానికి కోడోమైన్లో ఎలిమెంట్స్ తీసుకోవాలి. కోడోమైన్ ఏంటి, ఇక్కడ ఆర్ డాష్ అనేది కోడోమైన్ అవుతుంది. ఓకే, ఆర్ డాష్లో సి డాష్ అనే ఎలిమెంట్ తీసుకున్నాం మనం. దెన్ సి డాష్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ వేర్ సి ఈజ్ ద ఎలిమెంట్ ఇన్ ఆర్. ఓకే, సి ఈజ్ ద ఎలిమెంట్ ఇన్ ఆర్. సి అనేది ఆర్లో ఉన్న ఎలిమెంట్ అయితే కోషెంట్ రింగ్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, సి ప్లస్ యూ ఫామ్లో ఉంటుంది. కోషెంట్ ఆర్ బై యూలో సి ప్లస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయితే కనుక ఎక్స్ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ అంటాం కదా. అలాగే సి అనేది ఆర్లో ఉంటే కనుక సి ప్లస్ యూ అనేది ఆర్ బై యూలో ఉన్న ఎలిమెంట్ అవుతుంది. సి ప్లస్ యూ అనేది ఆర్ బై యూలో ఉన్న ఎలిమెంటు. దీనికి ఫంక్షన్ అప్లై చేయండి. పై ఆఫ్ సి ప్లస్ యూ అనేసరికి ఈక్వేషన్ 1లో ఏం రాసాం మనం చూడండి. ఇక్కడ పై ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సేమ్ పై ఆఫ్ సి ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి. సో ఎఫ్ ఆఫ్ సి అంటే సి డాష్. ఎఫ్ ఆఫ్ సి అంటే సి డాష్. ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు సి డాష్. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఆర్ని మనం ఆర్ డాష్ అని చెప్పేసి ఫస్ట్లో డిఫైన్ చేసాం. ఓకే, ఎఫ్ ఆఫ్ సి మీన్స్ సి డాష్. సి డాష్ అనేది ఎక్కడదమ్మా, ఆర్ డాష్లో ఉన్న కోడోమైన్లో ఉన్న ఎలిమెంట్. కోడోమైన్లో ఉన్న ఎలిమెంట్కి సి ప్లస్ యూ అనేది ఒక ఫ్రీ ఇమేజ్ ఉంది అని చెప్పేసి చూపించాం కాబట్టి ఆన్ టు కండిషన్ అనేది ప్రూవ్ అయింది. 1 1 చెప్పాం, హోమోమార్ఫిజం చెప్పాం, ఆన్ టు చెప్పాం. అంటే ఆర్ బై యూ నుండి ఆర్ డాష్కి ఐసోమార్ఫిజం ఉంది. సో అవర్ క్లైమ్ ఈజ్ ప్రూవ్డ్. ఆర్ బై యూ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఆర్ డాష్. ఓకే, దిస్ ఈజ్ ద fundamental theorem, very most important.